తీసుకోనా ఓకే, మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటు స్కూల్స్, కాలేజీలు సంబంధించిన కొన్ని పార్టీకి సంబంధించిన ఆఫీసులను కూడా జెండా వందనం చేసుకునే పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ రద్దీగా మారిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఈ టోటల్ 3 మన నర్సంపేట రూట్లో, జింకల రూట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ సంబంధించి చూస్తే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. అయినా సరే ఇక్కడ సంబంధించింది చూస్తే టోటల్ ఇక్కడ చేపల మార్కెట్ పెట్టుకొని రోడ్డు మీదనే పెట్టుకొని అమ్ముడు. ఆ చేపలు కూడా నాణ్యతమైన చేపలు లేకుండా ప్రజలను భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఇక్కడ ఐసుగడ్డలతోనే చేపలు అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్ ఇక్కడ నర్సంపేట రూట్లో తీవ్ర స్థానంలో ఇక్కడ చూడొచ్చు. టోటల్గా రద్దీకరమైన వాతావరణంగా కనిపిస్తున్న ప్రయత్నం అయితే చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ రద్దీగా అంటే ఇక్కడ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పక్కనే జెండా వందనం చేసుకొని కూడా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ సంబంధించింది చూస్తే టోటలీ ఇక్కడ బయటికి అంటే 3 రోడ్లు ఇక్కడ కలుస్తూ ఉంటాయి. కానీ దీన్ని పట్టించుకునే వారి నాదుడే లేకుండా పోయాయి. అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ బందోబస్తుగా చెప్పినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో ఇది కనివిరిగని స్థాయిలో పెద్దగా జిల్లాగానే కనిపిస్తుంది. ఇది ట్రాఫిక్తో భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎన్ని మార్లు చెప్పినా ఆ ప్రదర్శన అయితే మారని పరిస్థితిలో మహబూబాద్ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఇక్కడ ఇది నర్సంపేట రూట్లో జింకల దగ్గర ఉన్న పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ జోరుగా ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూసుకోవాలన్న ట్రాఫిక్ అయితే ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. ఇటు స్థానిక సంబంధించినది స్థానిక డాక్టర్ మురళీ నాయక్, ఇటు బలరాం నాయక్ గారు ఇక్కడే జెండా వందనాన్ని ఆవిష్కరించి కూడా పోయిన పరిస్థితి. కానీ ఏది చూడనట్టుగా ట్రాఫిక్ని సంబంధించింది ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే మహబూబాద్ జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే తరచుగా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం ఒక 2-3 గంటల పాటు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే టోటల్గా ఇక్కడ సంబంధించి చూస్తే టోటల్ విజువల్స్లో కూడా చూడొచ్చు మనం ఎంత బాధాకరమైన వాతావరణం ఉన్నామో అనేది చూడొచ్చు. ఇది పరిస్థితి. మహబూబాద్ జిల్లాలో అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోవాలనేది కోరుచున్నాం. తీసుకోనా ఓకే, మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటు స్కూల్స్, కాలేజీలు సంబంధించిన కొన్ని పార్టీకి సంబంధించిన ఆఫీసులను కూడా జెండా వందనం చేసుకునే పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ రద్దీగా మారిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఈ టోటల్ 3 మన నర్సంపేట రూట్లో, జింకల రూట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ సంబంధించి చూస్తే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. అయినా సరే ఇక్కడ సంబంధించింది చూస్తే
టోటల్ ఇక్కడ చేపల మార్కెట్ పెట్టుకొని రోడ్డు మీదనే పెట్టుకొని అమ్ముడు చేపలు కూడా నాణ్యతమైన మా చేపలు లేకుండా ప్రజలను భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇక్కడ ఐస్ గడ్డలతోనే చేపలు అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్ ఇక్కడ నర్సంపేట రూట్లో తీవ్ర స్థానంలో ఇక్కడ చూడొచ్చు. టోటల్గా రద్దీకరమైన వాతావరణంగా కనిపిస్తున్న ప్రయత్నం అయితే చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ రద్దీగా అంటే ఇక్కడ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పక్కనే జెండా వందనం చేసుకొని కూడా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ సంబంధించింది చూస్తే టోటలీ ఇక్కడ బయటికి అంటే 3 రోడ్లు ఇక్కడ కలుస్తూ ఉంటాయి. కానీ దీన్ని పట్టించుకునే వారి నాదుడే లేకుండా అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ బందోబస్తుగా చెప్పినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో ఇది కనివిరిగని స్థాయిలో పెద్దగా జిల్లాగానే కనిపిస్తుంది. ఇది టోటల్లీ ట్రాఫిక్తో భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎన్ని మార్లు చెప్పినా ఆ ప్రదర్శన అయితే మారని పరిస్థితిలో మహబూబాద్ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఇక్కడ ఇది నర్సంపేట రూట్లో జింకల దగ్గర ఉన్న పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ జోరుగా ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూసుకోవాలన్న ట్రాఫిక్ అయితే ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. ఇటు స్థానిక సంబంధించినది స్థానిక డాక్టర్ మురళీ నాయక్, ఇటు బలరాం నాయక్ గారు ఇక్కడే జెండా వందలని ఆవిష్కరించి కూడా పోయిన పరిస్థితి. కానీ ఏది చూడనట్టుగా ట్రాఫిక్ని సంబంధించింది ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే మహబూబాద్ జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే తరచుగా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం ఒక 2-3 గంటల పాటు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే టోటల్గా ఇక్కడ సంబంధించి చూస్తే టోటల్ విజువల్స్లో కూడా చూడొచ్చు మనం ఎంత బాధాకరమైన వాతావరణం ఉన్నామో అనేది చూడొచ్చు. ఇది పరిస్థితి. మహబూబాద్ జిల్లాలో అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోవాలనేది కోరుచున్నాం. ఓకే, మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉన్నాము. ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటు స్కూల్స్ కాలేజీలు సంబంధించిన కొన్ని పార్టీకి సంబంధించిన ఆఫీసులను కూడా జెండా వందనం చేసుకునే పరిస్థితి అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ రద్దీగా మారిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఈ టోటల్ 3 మన నర్సంపేట రూట్లో జింకల రూట్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ సంబంధించి చూస్తే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. అయినా సరే ఇక్కడ సంబంధించింది చూస్తే టోటల్ ఇక్కడ చేపల మార్కెట్ పెట్టుకొని రోడ్డు మీదనే పెట్టుకొని అమ్ముడు చేపలు కూడా నాణ్యతమైన మా చేపలు లేకుండా ప్రజలను భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇక్కడ ఐస్ గడ్డలతోనే చేపలు అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్ ఇక్కడ నర్సంపేట రూట్లో తీవ్ర స్థానంలో ఇక్కడ చూడొచ్చు. టోటల్గా రద్దీకరమైన వాతావరణంగా కనిపిస్తున్న ప్రయత్నం అయితే చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ రద్దీగా అంటే ఇక్కడ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పక్కనే జెండా వందనం చేసుకొని కూడా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ సంబంధించింది చూస్తే టోటలీ ఇక్కడ బయటికి అంటే 3 రోడ్లు ఇక్కడ కలుస్తూ ఉంటాయి. కానీ దీన్ని పట్టించుకునే వారి నాదుడే లేకుండా అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ బందోబస్తుగా చెప్పినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో ఇది కనివిరిగని స్థాయిలో పెద్దగా జిల్లాగానే కనిపిస్తుంది. ఇది టోటల్లీ ట్రాఫిక్తో భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎన్ని మార్లు చెప్పినా ఆ ప్రదర్శన అయితే మారని పరిస్థితిలో మహబూబాద్ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఇక్కడ ఇది నర్సంపేట రూట్లో జింకల దగ్గర ఉన్న పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ జోరుగా ఇక్కడ మొత్తంగా ఇక్కడ చూసుకోవాలన్న ట్రాఫిక్ అయితే ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. ఇటు స్థానిక సంబంధించినది స్థానిక